తర్వాత ఇంకా బాగా ప్రయత్నం చేస్తే H1 గ్రీన్ కార్డు వచ్చినాం, రైట్? ఇదంతా వచ్చిన తర్వాత ఉద్యోగం పోయి ఉండవచ్చు. ఆ టైంలో ప్రేయర్ చేస్తూ ఉన్నాడు, ప్రభా నాకు జాబ్ ఇవ్వ అనేసి. దేవుడు కొంచెం హార్ష్గా ఉన్నాడు, వాయిస్ తగ్గిస్తాను, సో హార్ష్. నేను పాడతాను వాకింగ్ చెప్పి వెరీ సాఫ్ట్ చెక్, రైట్? ఇంకా చెక్, రైట్? ఇది ఏమంటారు, కూల్, రైట్? ఐ వాంట్ టు స్పీక్ వెరీ ప్రెజెంట్. సో ఆ టైంలో మీకు దేవుడు వాక్యం కూడా ఒక వాగ్దానం వచ్చినాడు, నేను ఖచ్చితంగా నీకు తోడుగా ఉన్నాను, నీకు జాబ్ ఇస్తాను. అయితే అంతకీ జాబ్ రాకుండా పోవాలి. దాంతో ఒక విధమైనటువంటి క్వశ్చన్ వస్తుంది, ఏంటంటే వై ద డిలే? ఎందుకని దేవుడు ఇస్తానన్నది ఎందుకు ఇవ్వట్లేదు? నేను ఏమన్నా తప్పు చేశాను? లేదే, బాగానే ఉన్నాను, ఉపవాసం ప్రార్థన కూడా చేస్తున్నాను, ఎందుకని నా లైఫ్లో దేవుడు ఇస్తానంటుంది రావట్లేదు? చాలామందికి ఉండేటువంటి క్వశ్చన్ ఇది, వై ద డిలేస్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితంలో అన్నీ సాఫీగా ఉంటున్నప్పుడు, దేవునికి అనుగుణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. వెన్ యు ఆర్ లివింగ్ ఎ గుడ్ లైఫ్, వెన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్, when there is a delay in what God wants to give to you, there is a question why the delays happen in our life. So this is one question we have to deal. To some people there is another question. ఏంటంటే when you are living good life, that means probably మీరు ఇదో మంచిగా లేరేమో, దేవుళ్ళలోకి వస్తారు, you come into God and you become a little bit spiritual, like you read the word of God and things like that. When you are living that kind of spiritual life, suddenly there will be a dead end. A dead end అంటే you come to a position where you feel that you are stuck. You can't move anywhere. You feel that you are suffocating in a very bad position. Why the dead ends happen in our life? మన జీవితాల్లో ఈ అగమ్యమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఎటు వెళ్ళనటువంటి దిక్కు తోచనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తుంటాయి? Why the dead ends happen in our life? That's the second question. Third question, మన లైఫ్లో sometimes we go through a patch. That patch is called dryness. లైఫ్ ఏమి ఎంజాయ్ చేయలేదు, మజా ఉండదు, బోర్ కొట్టదు, వాక్యం చదివితే బుర్రకే మెక్కదు, చర్చ్కి వెళ్తే కనుక ఏమి మనకి తాకినట్లు అనిపించదు, పాటలు వింటూ ఉంటే బాగా అని అనిపిస్తుంది. మామూలు భాషలో చెప్పాలంటే లైఫ్కి కిక్ ఉండదు. యు ఫీల్ సో బ్యాడ్, సో డ్రై. Why the dryness comes into our lives? I want to speak about these 3 D's. Number 1, the delays. Number 2, the dead ends. Number 3, the dryness. Why these 3 things happen in our life? Well, I want to take a continuous passage and see if you are able to get the answers for all these 3 D's. ఎందుకంటే ఒక పదాన్ని తీసుకొని బైబిల్లో మొత్తం అంతా ఎత్తికేసి నువ్వు అనుకున్న చెప్పేసి, I don't want to do that. No. I'm basically an expositor. I take the word of God and just declare it to you. Edward doesn't want to speak anything. He allows the word of God to minister to him. I'm only a communicator. I just draw this out and only give it to you. That's what I try to do. So I just want to see how God answers regarding these 3 D's, the 3 questions we have. Usually what God does is this: God takes a person and He experiments on that person and makes him a model for us. We have great models in the Bible. We have a model in Abraham. We have a model in Joseph. We have a model in Daniel. We have a model in Nehemiah. We have a model in Esther. We have a model in Ruth. God takes characters and He says, this is how I deal with people. దేవుడు కొంతమంది వ్యక్తుల జీవితంలో ఆయన చేసేటువంటి పనుల ద్వారా మనకు ఒక మాదిరిని చూపించేవాడుగా ఉంటున్నాడు. Sometimes He not only takes individuals, He takes a nation, a country, a group of people. One of the groups He
often picked up was Israel. ఇశ్రాయేలుని దేవుడు ఏర్పరచుకొని వాళ్ళ జీవితంలో డీల్ చేసినటువంటి విధానం ద్వారా మనకి చాలా పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఓకే, నో ఇశ్రాయేలీలు నేషన్గా ఫామ్ అయినటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ని వివరించేటువంటి పుస్తకాన్ని నిర్గమాకాండం అంటారు. ఓకే, ఇట్ హాస్ 40 chapters. 40 chaptersలో వాట్ యు హ్యావ్, మీకేముంటుంది? మొదటి చాప్టర్లో వి ఫైండ్ ఇస్రాయలైట్స్ ఇన్ ఈజిప్ట్ యాజ్ స్లేవ్స్, వాళ్ళు బానిసలుగా ఉన్నారు. 40th చాప్టర్లో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత షకీనా మేఘము కింద వాళ్ళు దేవుని సన్నిధిని అనుభవించారు. సో ద జర్నీ ఫ్రమ్ స్లేవరీ టు షకీనా ఈజ్ ఎక్సోడస్. ద జర్నీ ఫ్రమ్ స్లేవరీ టు షకీనా ఈజ్ ఎక్సోడస్. 40 chapters. 40 chapters ని ఒక బ్యూటిఫుల్ స్టోరీ లాగా చెప్పొచ్చు. When they were in Israel as slaves, God wanted to redeem them. To redeem them, He needed a hero. So He prepared a hero, and Moses was a hero. First 5 chapters tells how God prepared a hero. Once the hero is prepared, the war has to take place. Chapter 6 to chapter 12 is the war. The war between Moses and Pharaoh. The war between Yahweh and the gods of Egypt. And in the war, మనకి తెలిసిందే ఎవరు గెలుస్తారు? యెహోవా దేవుడే గెలుస్తాడు. 12వ అధ్యాయంలో దేవుడు గెలిచేశాడు. 6వ అధ్యాయంలో ఫరో అడుగుతాడు ఒక క్వశ్చన్, ఎవడరా నీ దేవుడు నేను పంపించడానికి అని. అది ఫరో అడిగాడు. దేవునికి కోపం వచ్చి 10 తెగుళ్ళు పంపించాడు. 10th ప్లేగ్ తర్వాత ఫరో అన్నాడు, తెలుసా, దండం పెడతాడు బాబు, పో నీ ప్రజలను తీసుకొని పో అన్నాడు. దేవుడు గెలిచాడు. అయిపోయింది, వార్ వాజ్ ఓవర్. 13th chapter నుంచి 18th chapter దాకా జర్నీ స్టార్ట్ అయింది. ఈ జర్నీలో గాడ్ వాంటెడ్ టు ప్రిపేర్ అన్ ఆర్మీ. ఈ ఆర్మీని ప్రిపేర్ చేయడానికి ఆర్మీకి దేవుడి మీద నమ్మకం కుదరాలి. అందుకనే సెవెరల్ థింగ్స్ హి డిడ్. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మన్నాన్ని కురిపించాడు, బండలోంచి నీరిచ్చాడు. ఇవన్నీ చేసేటప్పటికి ఇశ్రాయేలుకి ఒక నమ్మకం కుదిరింది, మన దేవుడు ఖతర్నాక్. సూపర్. సో థర్డ్ పోర్షన్ ఓవర్. మొదటి పోర్షన్ హీరో ప్రిపేర్, సెకండ్ పోర్షన్ వార్ అకంప్లిష్డ్, థర్డ్ పోర్షన్ ఆర్మీ ప్రిపేర్. ఆ తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా, నేను మీకు నచ్చాను, మీరు నాకు నచ్చారు, మన ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదిరితే బాగుంటుందని. 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం దాకా డాక్యుమెంటేషన్ అయింది. అప్పుడే 10 ఆజ్ఞలు వచ్చాయి, అప్పుడే రకరకాలైనటువంటి రూల్స్ వచ్చాయి. సో బంధం ఏర్పడింది. అది అయిపోయిన తర్వాత మరి మీకు నాకు బంధం కుదిరింది కదా, మనం అప్పుడప్పుడు కలుసుకుంటే బాగుంటుంది అని ఒక ప్లాన్ ఇచ్చాడు. మీటింగ్ ప్లేస్ ఎలా ఉండాలి, దాన్నే ప్రత్యక్ష గుడారం అంటాం. 30వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం దాకా గుడారాన్ని కట్టేశారు. షకీనా మేఘం లాగా దేవుని సన్నిధి వచ్చేసింది. ఇది 40 అధ్యాయాల స్టోరీ. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది, బ్యూటిఫుల్, లవ్లీ. అయితే దీంట్లో ఒక పర్టికులర్ పోర్షన్ నేను చూద్దాం అనుకున్నాను. హీరో ప్రిపరేషన్ అయిపోయింది, వార్ అకంప్లిష్ అయిపోయింది, ఇశ్రాయేలుని తన ప్రజలుగా చేసుకోవాలి. ఆ యొక్క ప్రాసెస్లో 13th chapter నుంచి 18th chapter దాకా జర్నీలో చాలా పాఠాలు నేర్పించాడు దేవుడు. హీ హాస్ టాట్ దెమ్ సో మెనీ లెసన్స్. అయితే 3 chaptersలో 3 lessons నేర్పించాడు. Chapter 13, Chapter 14, Chapter 15 స్టోరీ చెప్తాను. 3 chaptersలో ఏం జరిగిందో. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు సింపుల్గా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఫిలిస్తీన్ దేశానికి తీసుకెళ్ళాలి, ప్రామిస్ ల్యాండ్. ఒకవేళ కనుక నేను న్యూ జెర్సీ వచ్చానుకోండి, న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ వెళ్ళాలి. యూజువల్గా ఒకవేళ కనుక కార్ డ్రైవ్లో వెళ్తే కనుక ట్రాఫిక్ ఏమీ లేకపోతే కనుక మేబీ 90 minutes వెళ్ళిపోతారేమో, అంతే కదా? మరి విల్ ఇట్ టేక్ మోర్ 90 minutes. ఓకే, ఇప్పుడు 2 hours వేసుకోండి, ఎందుకు వచ్చి కూడా 2 hours పడుతుంది. ఓకే, స్ట్రైట్ వెళ్తే కనుక 2 hoursలో ఫ్రమ్ న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ వెళ్ళిపోవచ్చు. మీలాంటి వాళ్ళు ఎవరైనా నన్ను కలిసి, సార్ నేను న్యూ జెర్సీలో ఉన్నాను సార్, నాకు న్యూయార్క్కి షార్ట్ కట్ తెలుసు అని నన్ను కారు ఎక్కించుకొని
ఇక్కడ నుంచి నార్త్ వెళ్ళకుండా సౌత్ తీసుకెళ్ళి వర్జీనియా వెళ్ళి, అక్కడ నుంచి అట్లాంటా వెళ్ళి, అక్కడ నుంచి డాలస్ వెళ్ళి, అక్కడ నుంచి కాలిఫోర్నియా వెళ్ళి, అక్కడ నుంచి నార్త్ వాషింగ్టన్ వెళ్ళి, అక్కడ నుంచి స్ట్రైట్ నేను నెమ్మదిగా ఒక 5-6 months తర్వాత న్యూయార్క్ వచ్చాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? 2 hours జర్నీ 5 months ఎక్స్టెండ్ చేస్తే పిచ్చ కోపం వస్తుంది కదా మీకు. అదే జరిగింది. ఎట్లా అంటే ఐగుప్తు దేశం నుంచి దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలస్తీనా దేశానికి వెళ్ళడానికి 3 days జర్నీ పడుతుంది. కానీ దేవుడు ఏమన్నా తెలుసా, నేను నడిపిస్తాను కదా మిమ్మల్ని అని 40 సంవత్సరాలు నడిపించాడు. వాట్ ఈస్ దిస్? వై దిస్ డిలే? దేవుడు ఇన్వాల్వ్ అయితే 3 days జర్నీ 1 day అయిపోవాలి, 3 days జర్నీ 2 days అవ్వాలి. కానీ 3 days జర్నీ 40 years ఎందుకు పట్టింది? Why there is a delay when God is involving in the story? దేవుడు ఆ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయినప్పుడు డిలే ఎందుకు వచ్చింది? 13th chapter ఎక్స్ప్లెయిన్ చేస్తుంది the reason for delays. Then దేవుడు గూగుల్ మ్యాప్ ఇచ్చాడు ఎవరికి? మోసెస్కి. మోసెస్, నేను GPS పెడుతున్నాను, నీకు గూగుల్ మ్యాప్ పెడతాను, నీకు కరెక్ట్గా డైరెక్షన్స్ వస్తాయి అని అన్నాడు. మోసెస్ పాపం అలాగే డైరెక్షన్స్ ప్రకారం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్లేస్కి వచ్చి ఆగిపోయాడు. ఎంతమంది? 2 million people తీసుకొని. ఏంటి ఆ పొజిషన్? ఇక్కడ ఒక పెద్ద మౌంటైన్, ఇక్కడ ఒక పెద్ద మౌంటైన్, మధ్యలో ఓపెన్ గ్రౌండ్. ఆ గ్రౌండ్లోకి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. అమ్మయ్యా అని. అంతే. ఈ పక్కనేమో రెడ్ సీ ఉన్నది చూడండి. ఈ పక్కన మౌంటైన్, ఈ పక్కన మౌంటైన్, ఇక్కడ రెడ్ సీ, ఇక్కడ గ్రౌండ్. ఆ గ్రౌండ్ లో 2 million people రిలాక్స్ అవుతూ ఉంటే ఫెరో కేమ్ విత్ 6,000 chariots. వాడు అనుకున్నాడు దొరికాడు, ఈ మూలలో వాడు దొరికాడు అని. ఫెరో వచ్చేస్తా ఉన్నాడు. ఒక్కసారి చూశాడు, మోసెస్ GPS కరెక్ట్గా పనిచేస్తుందా? సిగ్నల్స్ అందుతున్నాయా? నీకు అందినటువంటి డైరెక్షన్స్ రైట్ అయినా? వాట్ ఈస్ దిస్? ఇక్కడికి తీసుకొచ్చి ఇరుక్కొట్టావు మమ్మల్ని. ముందుకు వెళ్దామంటే సముద్రం, వెనక్కి వెళ్దామంటే ఫెరో, ఈ పక్కన ఆ పక్కకు వద్దామంటే మౌంటైన్స్. ఎక్కడికి వెళ్ళాలా? మమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు ఇక్కడ ఇరుక్కొట్టావు? వై డిడ్ యు స్టక్ us here? అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది 14th chapter. వై డెడ్ ఎండ్స్ కమ్ ఇంటు అవర్ లైఫ్స్. ఓకే, అది అయిపోయింది. ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు దేవుడు. మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అవతలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? వావ్, మన దేవుడు సూపర్. ఎందుకో తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, హైవే వేశాడు. అదే ఎర్ర సముద్రంలో మొత్తం ఫరోని అందరినీ చంపేశాడు అని కొన్ని దినాల వరకు దేవుని ఆరాధించారు. ఆరాధించిన తర్వాత 3 days నడుచుకుంటూ వెళ్ళారు. 3 days వాటర్ దొరకలేదు. 3 days. 3rd dayకి వాటర్ దొరికింది. అమ్మయ్య, వాటర్ దొరికిన తాగారు. కానీ బిట్టర్గా ఉన్నాయి. దే ఆర్ వెరీ బిట్టర్, చాలా చేదుకొని. మళ్ళీ కొనగడం మొదలు పెట్టారు. మోషే, ఏం మర్చిపోయా నువ్వు? వెనక్కి వెళ్దామంటే ఇప్పుడు ఎర్ర సముద్రం, ముందుకు వెళ్దామంటే బిట్టర్ వాటర్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి అని ఆ డ్రై సిచ్యువేషన్ బట్టి దేవుడిని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. వై దిస్ డ్రైనెస్ కేమ్ ఇంటు దర్ లైఫ్? 15th chapter ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 13 why the delays, 14 why the dead ends, 15th why the dryness. 3 chapters, 3 lessons in a consistent way. If you have your Bibles, can you open with me to Exodus chapter 13? Exodus chapter 13. Genesis తర్వాత Exodus ఉంటుంది. Cool. 12-13. Usually if I take a passage, I don't drift away from there. So అందుకనే I wait for the people to open the Bibles. ఎందుకంటే గంట మెసేజ్లో 42 రెఫరెన్సెస్ ఇస్తారే, ఆది కాండం నుంచి ప్రకటన కాండం దాకా. వాడికి పెద్ద పనికిరాదు. అర్థమైందా? వాడు సొంత కబుర్లు వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్తాడు. బట్ ఎక్స్పోజిషన్ ఇస్ నాట్ లైక్ దాట్. It's taking the passage and trying to dig into it and find out what's the God's answer for the issue. Okay? So we are digging into it and finding out the answer. Now 13th chapter 1-16 ఒక paragraph లో ఉంటుంది. Why you know? ఇశ్రాయేలు వాడు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన డేట్ ని దేవుడు గుర్తుపెట్టాను కదా సార్. మోసెస్ క్యాలెండర్ ఒకసారి తీసాడు కదా, ఈ డేట్ ని గుర్తుపెట్టు. Tell them every year ఈ మంత్ ఈ డేట్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎలాగో తెలుసా? దే హ్యావ్ టు హ్యావ్ మంచి మీట్ చేసుకోవాలా, బాగా బిర్యానీ చేసుకోవాలా,
పులియని రొట్టెల పండుగ చేసుకోవాలి. పిల్లలు అడుగుతారు, వై దిస్ బ్రెడ్ అని అడుగుతారు. అప్పుడు చెప్పాలి, ఏమన్నా తెలుసా, ఫర్ 430 years we were in slavery. దేవుడు కృప చూపించి మనల్ని బయటకు తీసుకొచ్చాడు. ఇట్స్ అవర్ ఇండిపెండెన్స్ డే అని ప్రతి సంవత్సరం గుర్తుపెట్టాలి అని చెప్పాడు. ఓకే, అది అయిపోయింది. మీ కొడుకులు పుడతారు కదా, మొదటి కొడుకుని నాకు ఇచ్చేసారు. మీకు ఇంట్లో జంతువులు ఉంటాయి కదా, దాంట్లో తొలి జంతువుని నాకు ఇవ్వాలి. సో దేవుడు ఈ విషయాలను చెప్పాడు. చెప్పిన తర్వాత 17th verse లో జర్నీ స్టార్ట్ అవుతుంది. లుక్ ఎట్ ఇట్. ఓకే, Exodus chapter 13 verse 17. When Pharaoh let the people go, God did not lead them by the way of the land of Philistines, though that was near. చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉంది. ఫరో వదిలిపెట్టేశాడు ఎల్లండా, కానీ God did not allow them to go on the straight path. Why the delay has come? For God said, lest the people change their minds when they see war and return to Egypt. ఎందుకని దేవుడు వాళ్ళని స్ట్రైట్ రూట్ లో తీసుకెళ్ళాలి. సింపుల్ లాజిక్ ఇక్కడ ఇస్తున్నాడు. ఏంటంటే for 430 years the Israelites were doing only one job. You know what's that job? They make bricks. That's all. వాళ్ళకి ఇటుకలు చేయడం తప్పించి ఇంకేం రావు. 430 సంవత్సరాలు they were doing only one job, ఇటుకలు తయారు చేయడం. అలాంటి వ్యక్తులు 3 days లో ఎనిమిది ఫేస్ చేస్తే యుద్ధం చేయలేరు. వాళ్ళు ఏమంటారు తెలుసా, వీడితో యుద్ధం చేశాకంటే ఫరో దగ్గరికి వెళ్ళి బానిసత్వం చేయడం మంచిది అని వెనక్కి వెళ్ళిపోతారు. They might go back. So what God did? God purposefully delayed and he took 40 years. Why 40 years? Just imagine చేయండి, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన 20 years వాళ్ళు యుద్ధం చేస్తారు. ఈ 20 years వాళ్ళు 40 years ఏమవుతారు, 60 years వాళ్ళు అవుతారు. వాళ్ళు ఏమవుతారు, రిటైర్ అయిపోతారు. యుద్ధం చేసేవాడు ఎవరో తెలుసా, బిల్డర్నెస్ లో పుట్టినవాడు. బిల్డర్నెస్ లో పుట్టిన వాళ్ళు రగెడ్ ఉంటారు. బిల్డర్నెస్ లో పుట్టిన వాళ్ళకి స్టామినా ఉంటుంది. బిల్డర్నెస్ లో పుట్టిన వాళ్ళకి బాగా ఎక్విప్మెంట్ వస్తుంది. దట్ మీన్స్ వాట్ గాడ్ డిడ్ ఇస్ దిస్, గాడ్ డిలేడ్ ద జర్నీ సో దట్ ద ఇజ్రాయెలైట్స్ మైట్ రిసీవ్ వాట్ గాడ్ వాంటెడ్ టు గెట్. దేవుడు ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వగలడు, కానీ ఇచ్చిన దాన్ని స్వీకరించేటువంటి మనసు మనకు లేకపోతే, స్వీకరించేటువంటి సిద్ధ స్వభావం మనకు లేకపోతే God wants to delay. దేవుడు డిలే చేస్తాడు. God's delay need not be denied. God's delay is to prepare us to receive what God wants to give us. దేవుడు ఇచ్చే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి దేవుడు డిలే చేస్తూ ఉంటాడు. Sometimes delay has a purpose. What's the reason? The reason is this: when you are asking certain things for a long time, the passion for that thing increases. The desire for that thing increases a lot. God wants us to have that passion. God wants us to increase that desire. Simple example, Jatan. You look at this universe. This universe is very huge. God created the whole of the universe by saying words. Let there be light. The light has come. Let there be sun, stars and other planets. They have come. Let there be earth and water. It has come. Let there be animals. It has come. Let there be trees. It has come. But God, has he said like this, let there be a man? No. ఒక మనిషి కలుగును కాక అంటే మనిషి వచ్చిండేవాడు. అట్లా వచ్చాడా? లేదు. ఆయన మట్టి తీసుకొని దాన్ని వాటర్ పోసి బంకమట్టి లాగా తయారు చేసి ఒక చిన్న రోల్ తయారు చేసి దాని కింద ఇంకొక పెద్ద రోల్ తయారు చేసి దానికి 2 కళ్ళు పెట్టి ముక్కు పెట్టి he took a long time probably to make one atom. God might have taken 1 hour, but to take the whole universe he might have taken a minute. Why? God loves human beings so much. God loves human beings so much. Here I want to ask you a question. What do you think God must be doing when he was making Adam? Very easy. మీలో చాలా మంది మీ బాబులు పాపలు చిన్నోళ్ళు అంటే తెలుసా, స్మాల్ కిడ్స్ కాళ్ళ మీద పెట్టుకొని స్నానం చేపిస్తారే. ఏ మదర్ అయినా బేబీకి స్నానం చేయించేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఏంటంటే ఏ మదర్ అయినా వాళ్ళ బేబీ స్నానం చేయించేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? అంతసారి చేయించారు. ఏం చేస్తారు తెలుసా? Every mother does this. Every mother.
giving birth to the baby, this is what every mother does. ఏంటి తెలుసా? ఆ మదర్ ఆ బేబీతో తెగ కబుర్లు ఆడతారు, చాలా కబుర్లు ఆడతారు. నా బంగారు పంట, నువ్వు అదవుతావా, నువ్వు దిగవుతావా, నువ్వు వదిలా, నీ పిక్కు చూడు, నీ కళ్ళు చూడు, నీ కాళ్ళు చూడు, నీ చెవులు చూడు. You go on talking for a long time. ఒకవేళ మదర్ బేబీకి స్నానం చేసేటప్పుడు సైలెంట్గా ఉన్నదంటే అర్థం వాళ్ళ హస్బెండ్తో గొడవైందన్నారు. మీరు ఇప్పుడు నవ్వారంటే క్లిక్ అయిందని అర్థం. You usually speak. When you are speaking, what are you speaking? You are speaking your desire. You are speaking your plans. You are speaking what you wish. దేవుడు ఆదాము తయారు చేసేప్పుడు ఏమని చెప్పుకుంటున్నాడు తెలుసా? ఆదాము, నువ్వు పెద్దలు అవుతావురా, ఈ విశ్వం అంతా నీ కోసమే తయారు చేస్తాను, ఈ ప్రపంచం అంతా నీ కోసమే. యు ఆర్ ద క్రౌన్ ఆఫ్ మై క్రియేషన్, యు ఆర్ మై ఇమేజ్. When people look at you, they look at me. ఎన్ని కబుర్లు ఆడినట్టాడు. Because Adam was made for a long time, the love for Adam is sweet. అదే విధంగా ప్రతి తల్లి కడుపులో ఒక బిడ్డ ఎదగడానికి 9 months 10 days పట్టింది. దేవుడు 9 hours లో బేబీని సృష్టించలేదా? 21 days లో గుడ్డులోంచి కోడిపిల్ల బయటకు వచ్చినట్లు మనిషి రాలేదా? He can. God can do that. But why God doesn't do it? God takes a long time because the relation between mother and child should increase. God delays with a purpose. God delays with a purpose. Chala clear. God delayed with a purpose. The purpose is బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో రాదు, కానీ 18వ వచనం చూడండి. When they entered into Palestine, they know how to wage war. Why? ఈ 40 years లో God prepared them. దేవుడు వాళ్ళని ప్రిపేర్ చేశాడు. What he wanted to give to receive it. దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, కానీ ఇచ్చేదాన్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రిపరేషన్ ఉందా నీకు? Let me give you one example from my life. How God prepared me to give what he wanted to give. When I was about 15 years, I entered into college, 16 years. ఆ కాలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత I started drifting away. ఎందుకంటే till 15th year I was a very good boy, very good boy. కానీ కాలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత I started drifting away. By the time I reached 18, I was a camera dancer. I'm a strip dancer in a bar. I used to play in casino bar and restaurant in Guntur. That was my life. ఎందుకంటే I was a drug addict. I need 3 bricks a week. అవి కావాలంటే కనుక నాకు పైసలు కావాలి. అందుకనే సాటర్డే సండే వెళ్ళి ఆ యొక్క బార్లో డాన్స్ చేసేవాడిని. విలిందర్ అనేటువంటి ఆయన ఓనర్. He's a Christian, but he owns that casino bar and restaurant. And I used to play in that. And that's my life. At the age of 18, when I was not having drug, I felt so painful and I wanted to commit suicide. That was the time my friend reached me and shared about Jesus Christ. Well, long story very short, that day I accepted Jesus Christ. నేను 12th standard పూర్తయిన తర్వాత మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ ఐ వాంట్ టు గో టు బైబిల్ కాలేజ్ అన్నా. నో వెళ్ళదు, బైబిల్ కాలేజ్కి వెళ్ళదు, గో టు ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్. మమ్మీ డాడీ ఇద్దరు కూడా బిలీవర్స్. డాడీ మంచిగా ప్రీచ్ చేస్తారు. ఆయన చాలాసార్లు ప్రసంగాలు దేవుని సేవ చేసేవాడు కావాలని ప్రసంగం చేశారు. హియర్ ఇస్ హిస్ ఓన్ సన్. హీ వాంటెడ్ టు కమ్ ఇంటు మినిస్ట్రీ బట్ హీస్ నాట్ విల్లింగ్. నాకేం అర్థం కాదు. ఇంజనీరింగ్ చదివేటువంటి దినాల్లో ఐ యూస్ టు లిసన్ టు వన్ రేడియో ప్రోగ్రామ్ కాల్డ్ బ్యాక్ టు ద బైబిల్. ఆ ప్రోగ్రామ్లో ఒక స్పీకర్ ఉండేవాడు, ఆయన పేరు వారన్ విఎస్పీ. హీఈస్ ఫ్రమ్ లింకన్, నెబ్రాస్కా. సో ఐ యూస్ టు గెట్ ఇన్ టచ్ విత్ దిస్ మ్యాన్ కాల్డ్ వారన్ విఎస్పీ. Over a period of time, he became so close to me and he said, you have a great brain. If you are willing, I can find a seat for you in a Bible college here in US. I'll take care of all your studies and letter రాశాడు. నేను మా డాడీకి చూపించి, డాడీ ఒక ఆయన నాకు స్పాన్సర్ చేస్తాడంటే, నోటిస్గా ఆడవాడు నీకు స్పాన్సర్ చేయడానికి, నేను చేయాలనుకున్నావా? ఇంజనీరింగ్ ఎందుకు చదివించాను? ఎందుకు తెలుసా? ఉద్యోగం చేయడానికి. That's what daddy said. Second time I felt discouraged and I was working. నాకు మంచి జాబ్ ఉన్నది. I used to work with G. Narayana. He was the assembly speaker. ఆయన కంపెనీకి నేను మేనేజర్. I was having a very cool life, enjoying my life, but I'm not having satisfaction. Every week బైబిల్ స్టడీకి వెళ్ళేవాడిని. నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని మినిస్ట్రీలో. కాలేజ్ డేస్ నుంచి మీటింగ్స్లో ప్రసంగాలు చేయడానికి వెళ్ళేవాడిని.
నా స్పిరిచువల్ లైఫ్ బాగుంది, నా యొక్క ఉద్యోగం బాగుంది, బట్ దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. నా 25th బర్త్డేకి 2 months ముందు I wrote a letter to my dad. It's a huge letter, 7-page letter. Do you know what's the letter all about? Only 2 things. Dad, my conscience says I have to obey my Father in heaven. The system says I have to obey the Father who is on the earth. My conscience says I have to get into ministry, but my system says I have to work. I'm not able to match these two. I'm struggling. Please help me. అని పెద్ద లెటర్ రాశాను. నా 25th బర్త్డేకి టెలిగ్రామ్ వచ్చింది. ఇట్స్ ఫ్రమ్ మై డాడ్ అండ్ మమ్. టెలిగ్రామ్ కట్ చేసి ఓపెన్ చేసి చూస్తా ఉన్నాను. ఐ థాట్ ఇట్ వుడ్ బి హ్యాపీ బర్త్డే నాన్న, కానీ అది లేదు. హ్యాపీ బర్త్డే సెంటెన్స్ స్టన్నింగ్ గా ఉంది. ఇఫ్ గాడ్ ఈస్ కాలింగ్ యూ టు హిస్ మినిస్ట్రీ, హూ ఆర్ యూ టు స్టాప్ యూ? ఐ వాస్ షాక్డ్. వై డాడ్ గివ్స్ సచ్ ఎ కైండ్ ఆఫ్ టెలిగ్రామ్? 2 days తర్వాత ఇంటికి వెళ్ళాను. మమ్మీకి చూపించా. మమ్మీ, డాడీ టెలిగ్రామ్ ఇచ్చారు. మేమిద్దరం అనుకొని ఇచ్చారా? మమ్మీ, ఇంటర్మీడియట్ అయిన తర్వాత మినిస్ట్రీకి వెళ్తానంటే వద్దన్నారు. ఇంజనీరింగ్ అయిన తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్తానంటే వద్దన్నారు. ఇప్పుడు ఎందుకు పంపిస్తాను మమ్మీ? ఆర్ యూ ఫ్రస్ట్రేటెడ్? ఆర్ యూ యాంగ్రీ విత్ మీ? డూ యు నో వాట్ మై మమ్మీ సెడ్? అరే, కార్ డ్రైవింగ్ చేస్తానంటే కార్ ఇచ్చేయరా, డ్రైవింగ్ వచ్చుతో లేదో చూస్తాడు. యుద్ధం చేయడానికి వెళ్తానంటే పంపించేయరా, పిస్తోల్ వాడటం వచ్చో లేదో చూస్తారు. మినిస్ట్రీకి వెళ్తానంటే పంపించేయరా, నీ జీవితాన్ని కంట్రోల్ చేసుకోవడం నీకు వచ్చో లేదో మాకు తెలియాలి. ఇప్పుడు ఉందా మాకు మెచ్యూర్? గో హెడ్ అని అన్నారు. We know that you can handle your life. They delayed so that the maturity level in my life should increase. ఆ తర్వాత ఇంకొక హ్యూజ్ లెసన్ నా లైఫ్లోకి వచ్చింది. ఆ తర్వాత నేను EU అనేటువంటి ఒక సంస్థలో జాయిన్ అయ్యాను. హైదరాబాద్ సికింద్రాబాద్కి మినిస్ట్రీ చేస్తా ఉన్నాను. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర YMCAలో రూమ్ నెంబర్ 19లో ఉండేవాడు. దట్ వాజ్ మై సిచ్యువేషన్. నాకు తినడానికి పైసలు కూడా ఉండేవి కావు. ఐ వాజ్ లివింగ్ ఎ వెరీ 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 లో లైఫ్. కొన్ని దినాలు ఫుడ్ తినడానికి ఉండేది కాదు. ఒకసారి పైసలు అయిపోతున్నాయని డైలీ ఒక్కసారి మీల్ చేస్తా ఉన్నాను. 3 days అయిపోయింది. 4th day తినడానికి ఏమీ లేవు. ఈవినింగ్ బాగా ఆకలేసింది. నైట్ 11 o'clockకి I was feeling so painful in my tummy. I was not having food. I searched in my suitcases. I found a 25 paise coin. I picked that coin and I walked out. When I was walking out, there was a cart going with bananas. అట్టిపళ్ళ బండి. అది చూడగా ఆపి, సార్ ఆగండి అన్న. ఆగాడు. వాడు అనుకున్నాడు పెద్ద బేరం దొరికిందని. డజన్ 40 రూపాయలు, 60 డజన్ 30 రూపాయలు అని చెప్తా ఉన్నాడు. అవన్నీ వదిలేసి కుళ్ళిపోయిన అరటిపండు పక్కన పెట్టాలి. స్పాయిల్డ్ బనానాస్. ఒక బనానా చూపించి ఎంత అన్న? 40 paise అన్నాడు. 25 paise చూపించి దీనికి ఇవ్వ అన్న. కొనా అని అన్నాడు. ఆ 25 paise పట్టుకొని రూమ్కి వెళ్తూ ఏడుస్తూ, ఏంటి ప్రభా, తినడానికి ఏమీ లేదు ప్రభా, నేను వై డిడ్ యూ కాల్ మీ ఇంటూ మినిస్ట్రీ? Is this what you want to do with a person who has completely surrendered your life? అని రూమ్లోకి వచ్చావు. కడుపు ఎంటీగా ఉన్నదేమో, ఆకలి వేస్తుందని 2 glasses ఆఫ్ వాటర్ దగ్గర ఎంటీ స్టమక్లోకి వాటర్ వెళ్ళగానే స్టమక్ పెయిన్ రావడం మొదలుపెట్టింది. మంచం మీద కూర్చొని ఈ కాళ్ళతో స్టమక్ నొక్కుకొని ఏడుస్తూ ఉన్నాను. లార్డ్, వాట్ ఈస్ దిస్? ఇట్ వాజ్ అబౌట్ 11:40 in the night. Somebody was knocking the door. Nobody should come at that time. I opened the door. It was my friend John Paul. He was walking in. ఇప్పుడు ఎందుకు వచ్చావురా అని అన్నా. సరే తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. నాకు మనసులో నవ్వు వచ్చింది. నాకే తినడానికి లేదు, వీడేంటి అడుగుతున్నాడని. ఏమి లేవురా అని అన్నా. మంచం మీద కూర్చున్నాను. వాడు అటు ఇటు తిరిగి మళ్ళీ అడిగాడు, తినడానికి ఏమైనా ఉందా? లేదని చెప్పానా అని అన్నాడు. అని అంటే చాలా సీరియస్గా నాయకులు చూసి, ఏం తిన్నావురా సాయంత్రం? ఏం తిన్నా అంటే ఏం తినలా. మధ్యాహ్నం ఏం తినలా. మార్నింగ్ ఏం తినలా. నిన్న సాయంత్రం ఏమీ తినలా. వాడి నాయక చాలా సీరియస్గా చూశాడు. వాడి కళ్ళల్లో దుఃఖం నాకు కనబడింది. హీ టుక్ మై హ్యాండ్ అండ్ హీ డ్రాగ్ మీ అవుట్. హైదరాబాద్ సికింద్రాబాద్ టచ్ ఉన్న వాడికి క్లాక్ టవర్ దగ్గర గార్డెన్ రెస్టారెంట్ అని ఉంటుంది. నైట్ 12 o'clock దాకా ఉంటుంది. 12కి 3 minutes ఎంతో క్రాస్ అవుతుంది. స్పీడ్గా తీసుకెళ్ళాడు. క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి గార్డెన్ రెస్టారెంట్ షట్టర్ వేస్తా ఉన్నాడు. నన్ను లోనకు తోసేసాడు. వాడు కూడా లోనకు వచ్చాడు. వెన్ వి వెంట్ ఇన్సైడ్ షట్టర్ వేసాడు. వీఆర్ ఇన్సైడ్. లోన కూర్చోబెట్టి డైరెక్ట్ చెప్పాడు, చికెన్ బిర్యానీ ఒకటి పట్టాలి. చికెన్ బిర్యానీ నా టేబుల్ మీద పెడితే దాని మీద చెయ్యి పెట్టి
థ్యాంక్ యూ జీసస్ అని చెప్తాం అనుకుంటే నా మనసులోకి ఒకే ఒక థాట్ దేవుడు ఇచ్చాడు, రైట్, ఈ బిర్యానీ నువ్వు అడిగితే ఇవ్వలేదు, నేను ఇస్తున్నాను. ఈ బిర్యానీ నీకు ఇవ్వడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా నీకు? జస్ట్ ఇమాజిన్ చేయి. ఈ బిర్యానీ నీకు ఇవ్వడానికి నేను చేసిన పనులన్నీ చెప్తాను. జాన్ పాల్ ఎక్కినటువంటి ఆటో ట్రాఫిక్లో ఆగిపోయేటట్లు చేశాను. తాను ఎక్కాలనుకున్నటువంటి ట్రైన్ వెళ్ళిపోయేటట్లు చేశాను. తాను ఇంటికి వెళ్ళకుండా నీ దగ్గరికి వచ్చేటట్లు చేశాను. నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆకలేస్తుందని అడిగేటట్లు చేశాను. నువ్వు జవాబు ఇవ్వకపోతే మళ్ళీ మళ్ళీ అడిగేటట్లు చేశాను. ఏం తిన్నావురా అని అడిగేటట్లు చేశాను. వాడు నీకు బిర్యానీ ఇప్పించాలని ఆశ కలిగించేటట్లు చేశాను. వాడు పరిగెట్టుకుంటూ వస్తే పోలీసులు లేట్ అయ్యేటట్లు చేశాను. గార్డెన్ రెస్టారెంట్ షట్టర్ వేయకుండా ఆపేశాను. లోనకు వచ్చిన తర్వాత బేరర్ తిట్టకుండా నీకు బిర్యానీ పెట్టేటట్లు చేశాను. సో మెనీ థింగ్స్ ఐ డిడ్. Do you know why? I want to teach you a lesson. There is a delay, but I want to give you an experience. I want to give you an experience. నాకు 2 అద్భుతమైనటువంటి పాఠాలు దేవుడు నేర్పించాడు. ఏంటా అద్భుతమైనటువంటి పాఠాలు ఏంటి తెలుసా? ఈరోజు ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఆకలేస్తుందంటే నాకు తెలుసు ఆకలి అంటే ఎలా ఉంటుందో. ఈరోజు ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఎవ్రీబడి హ్యాస్ డినైడ్ మీ అండ్ ఫీలింగ్ లోన్లీ అంటే I can understand that. And if anybody says, I want Jesus to touch me and comfort me in my lonely situation, I know what it means. God has given me an experience. An experience is something what you get not by reading books, not by listening to sermons, not by listening to songs, but having it on your own. God delayed so that I could get an experience. Today, that experience has helped me to go to bigger heights. Our experience lakapothe, our delay lakapothe, I would have learned maturity in my life. I would have got that situation into my life. My friends, are you going through a delay in your life? Remember, if there is a delay in your life, probably it is not a denial. Probably it is a preparation for a greater blessing. It's a preparation for a greater blessing. గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు డిలే చేస్తున్నాడు. But let me tell you one thing. When there is a delay in your life, will God leave you just like that? Let's look at it. Let's look at verse 20. 20వ వచనాన్ని మనం చూద్దాం. And they moved on from Sukkot and encamped at Etham on the edge of the wilderness. And the Lord went before them by the day in a pillar of cloud to lead them along the way, and by night in a pillar of fire to give them light, that they might travel by day and by night. Look at it. వాళ్ళు long route లో వెళ్తున్నాం. When they were going in a different route, God assured that this is the path with 2 things. What are the 2 things? పగలు మేఘస్తంభాన్ని ఇచ్చాడు, రాత్రి అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. మేఘస్తంభం, what the cloud does, it gives you coolness. రాత్రి అగ్నిస్తంభం ఏం చేస్తుంది? It gives you path, it gives you light. My friends, if there is a delay in your life, if there is a delay in your life, God wants to give you assurance. God wants to give you assurance. షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిలో వెళ్ళినప్పుడు కూల్గా ఉన్నాడు, కూల్గా. డానియల్ సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు కూల్గా ఉన్నాడు, కూల్గా. ఎందుకో తెలుసా? God gave that coolness. My friends, do we have that coolness? ఆ కూల్నెస్ ఎవరిస్తారు తెలుసా? ఏసీ ఆన్ చేసుకుంటారో మీలో చాలా మంది ఇటు ఎక్కువ కూర్చున్నారు. ఎందుకో తెలుసా? I know that. Very good. I'm not finding fault, my friends. Geographical గా కూల్నెస్ ఎక్కడ ఉంటుందో అక్కడికి షిఫ్ట్ అవుతారు. స్పిరిచువల్ గా కూల్నెస్ ఎక్కడ ఉంటుందో అక్కడికి షిఫ్ట్ అవుతారు. దమాక్ ఉపయోగించండి. యు ఆర్ స్మార్ట్, ఇటే కూర్చున్నవాడు. కూల్, యు ఆర్ రియల్లీ స్మార్ట్. ఐ అప్రిషియేట్ ఇట్. అయితే ఆ స్మార్ట్నెస్ని స్పిరిచువాలిటీలో కూడా ఉపయోగించండి. కూల్నెస్ ఈజ్ ఆన్ గాడ్ సైడ్. దేవుడికి ఎవడైతే దగ్గర ఉంటాడో వాడు కూల్గా ఉంటాడు. హీ విల్ బి కూల్.
దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నా మీద మేఘం ఉన్నది, నాకు వెలుగు చూపిస్తాడు. నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్య. పాడుతూ ఉంటారు కదా, బ్రతుకు నావ పగిలిన. బ్రతుకు నావ అంటే ఏంటి తెలుసా? వెన్ దెర్ ఇస్ ఎ బిగ్ షిప్, ఆ షిప్ కనుక బ్రేక్ అయితే వాడిని సేవ్ చేసుకోవడానికి లైఫ్ బోట్స్ ఉంటాయి కదా, లైఫ్ బోట్నే తెలుగులో బ్రతుకు నావ అంటారు. షిప్ పగిలిపోయింది, లైఫ్ బోట్లో ఎక్కావు, అది కూడా పగిలిపోయింది అనుకో, ఎక్కడికి వెళ్తావు? బ్రతుకు నావ పగిలిన. నువ్వు ఒకటే ఒక స్ట్రింగ్ పట్టుకున్నావు, అది కూడా తెగిపోయింది. నువ్వు ఉంటే నాకు చాలు ఆ సిచ్యువేషన్. ఇఫ్ యు ఆర్ దేర్, హ్యావ్ యూ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? మై ఫ్రెండ్స్, రివైవల్ ఈజ్ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఉజ్జీవం దేవుని సన్నిధిలోనే. గట్టిగా పాటలు పాడితే రాదు, చప్పట్లు కొడితే రాదు, అరిస్తే రాదు, హడావిడి చేస్తే రాదు. కూల్గా దేవుని పక్కన ఉంటే వాసు, దేవుని పక్కన. ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యు హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్. వెన్ యు హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్, యు హ్యావ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వచ్చేటువంటి ఆ శక్తిని బట్టి నీ జీవం మారుతుంది. చూడు, డిలే is only for our better life. Okay, now let's come to 14th chapter. Why there is a dead end? జీవితంలో ఎందుకు డెడ్ ఎండ్ ఉన్నది? 14వ అధ్యాయం మొదటి వచనం. Then the Lord said to Moses, tell the people of Israel to turn back and encamp in front of Pi-hahiroth between Migdol and sea, in front of Baal-Zefon. You shall encamp facing it by the sea. Beautiful. ఒక పక్కనేమో మిగ్దాల్, ఇంకో పక్కనేమో బెల్-సెఫోన్. Pi-hahiroth is the ground name. ఆ గ్రౌండ్ లో ఉన్న అవతల పక్కన సీ ఉన్నది, యువతల పక్క నుంచి ఫరో వచ్చేస్తున్నాడు. దేవుడే ఫరోని తీసుకొచ్చాడు అక్కడికి. చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. ఎందుకంటే గాడ్ హార్డెన్ ద మైండ్ ఆఫ్ ఫరో అండ్ గాడ్ బ్రాట్ ఫరో దేర్. ఒకవేళ కనుక అక్కడ ఉంటే మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ప్రభువా నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇరకాటంలో ఎందుకు పెట్టావు? హ్యావ్ యు ఎవర్ కమ్ టు దట్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్? ప్రభువా నన్ను ఎందుకు ఇరకాటంలో పడేసావు? Why you are not able to help me to escape from this situation? Why I am stuck here? ఎందుకు ప్రభువా ఇక్కడ ఇరుక్కుపోయాను? డెడ్ ఎండ్ లోకి వచ్చావా? మీ ఆఫీసర్ నేను పట్టుకునే పరిస్థితి వచ్చిందా? మీ ఫ్యామిలీలో అన్ని ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చిందా? యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎన్ ఎస్కేప్ రూట్. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే దిస్ 14th chapter gives an answer. If you are following God, if you are in the presence of God, డెడ్ ఎండ్ ఎవరికి? నీకా? అస్సలు కాదు. మరి డెడ్ ఎండ్ ఎవరికి? ఇక్కడ జరిగినటువంటి స్టోరీ ఏంటి తెలుసా? డెడ్ ఎండ్ ఎవరికో మీకు చెప్పాలంటే, ఇండియాలో పూర్వకాలం కింగ్స్ వాళ్ళ యొక్క గొప్పతనం చూపించుకోవడానికి ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళు నైట్ దే యూస్ టు గో ఫర్ హంటింగ్. దే యూస్ టు హంట్ లయన్స్. ఎన్ని లయన్స్ని చంపితే అంత గొప్ప అన్నమాట. లయన్ని చంపితే ఏం చేస్తారు తెలుసా? దాని యొక్క హెడ్ స్కిన్ గోడకు పెడతారు. ఎన్ని హెడ్స్ ఉంటే, ఎన్ని స్కిన్స్ ఉంటే అంత గొప్ప కింగ్ అంటారు. అయితే అప్పట్లో లయన్ని చంపాలంటే వెరీ డిఫికల్ట్. ఎందుకంటే దే యూస్ టు హ్యావ్ ఓన్లీ ఎ డబుల్ బ్యారల్ గన్. డు యు నో ఎ డబుల్ బ్యారల్ గన్? ఇట్ కెన్ రిలీజ్ ఓన్లీ 2 bullets. 2 bullets తర్వాత ఇట్ కెనాట్ వర్క్. దాన్ని మళ్ళీ లోడ్ చేసుకోవాలి. 2 bullets లోపల లయన్ని చంపేయాలి. 2 bullets లోపల లయన్ని చంపకపోతే లయన్ ఇన్ని చంపేస్తుంది. సో లయన్ని చంపడానికి ఒక ట్రెడిషనల్ మెథడ్ ఉంది. యు నో వాట్ ఇస్ ద ట్రెడిషనల్ మెథడ్? దే విల్ టేక్ ఎ గోట్, ఒక గోట్. ఈవినింగ్ 6 అయిన తర్వాత గోట్ని తీసుకెళ్తారు. అండ్ దే టై ద గోట్ టు ఎ ట్రీ అండ్ దిస్ కింగ్ సిట్స్ ఆన్ ద ట్రీ. ఆ ట్రీ మీద కూర్చుంటాడు. గోట్ 6:30 అయ్యేటప్పుడు చీకటి అవుతుంది కదా. వెన్ ఇట్ బికమ్స్ డార్క్ ఇట్ స్టార్ట్స్ షౌటింగ్. వెన్ ద గోట్ ఈజ్ షౌటింగ్ ద లయన్స్ కమ్స్. వస్తుంది లయన్ వచ్చి అంత దూరాన్ని గోట్ ఉంటే కూర్చోండి. లయన్ దానికి కావాల్సిన గోట్ దొరకంగానే మీద పడిపోతుంది. ఎందుకో తెలుసా? ఇట్ వాంట్స్ టు ఎంజాయ్. డూ యు నో హౌ ఇట్ ఎంజాయ్స్? ఓహో దీన్ని తింటానమాట, దీన్ని మెడ కొరకాలి, దీన్ని మాంసం తినాలి, దీన్ని బ్రెయిన్ తినాలి. ఇట్ థింక్స్ లైక్ దట్. ఇట్ ఇమాజినేషన్స్. ఇట్ ఇమాజిన్స్. దాన్నే తెలుగులో ఒక పదం ఉపయోగిస్తారు, సింహావలోకనం అంటారు. సింహావలోకనం అంటే తెలుసా? టు ఇమాజిన్ వాట్ యు వాంటెడ్ టు డూ. సింహావలోకనం మనం కూడా చేస్తాం. ఎప్పుడు చేస్తాం తెలుసా? మీరు ఎప్పుడైనా కోడిగుడ్డు కూరతో అన్నం తిన్నారా? కోడిగుడ్డు కూర అంటే ఉల్లిపాయలు కోడిగుడ్డు తెలుసు కదా. ఉల్లిపాయలు కోడిగుడ్డు కూరతో అన్నం తినేటప్పుడు ఎవరైనా యూజువల్గా చేసే పని తెలుసా?
గుడ్డును పక్కన పెట్టి ముందు అన్నం అంతా తినేస్తారు. చిప్పట్లో గుడ్డారు, ఆ గుడ్డును చూస్తూ అన్నం తినేస్తారు. గుడ్డు పోలీసు వాళ్ళు పని చేస్తాను, ట్రాఫిక్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక గుడ్డరు, దాన్నే సింహావలోకం ఉంటారు. మీకు అర్థం కదా? యూ జస్ట్ ఇమాజిన్ వాట్ యూ గోయింగ్ టు ఈట్. సో అది ఈ యొక్క సింహం చేస్తాను. సింహం ఫైనల్గా లేసి ఇలా ఊగుతుంది. ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అటాక్. కోర్టుకి అప్పుడు అర్థమైపోతుంది, గట్టి గట్టిగా అరుస్తూ మొదలు పెడుతుంది. అప్పుడు పైన ఉన్నటువంటి రాజు నాడే డబుల్ బ్యారెల్ కానీ రెడీ చేసుకుంటాడు. సింహం కోర్టు దగ్గరికి రావటం కానీ 2 బుల్లెట్స్ పైనుంచి దిగిపోతాయి. ఎక్కడ? మేకలోనా, కోర్టులోనా? కాదు. అదేంటో సింహం. చచ్చిపోయేది ఏంటి? సింహం. ఇంటికి కోర్టు వెళ్ళిపోద్ది, చచ్చిపోయినటువంటి సింహం కూడా. నౌ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. టు కిల్ ఎ బిగ్ లయన్, గాడ్ హ్యాస్ టు టై ఎ స్మాల్ గోట్. నీకున్నటువంటి బిగ్ ఎనిమిని లేపేయడానికి కొన్నిసార్లు నిన్ను కట్టేయాల్సి వస్తుంది దేవుడు. అరే నిన్ను కట్టేస్తుంది ఎందుకో తెలుసా? నిన్ను డెడ్ ఎండ్కి ఎందుకు తీసుకొస్తున్నాను తెలుసా? నీకు కనబడుతున్న ఎనిమి మళ్ళీ కనబడకూడదు, మళ్ళీ కనబడకూడదు. ఐ వాంట్ టు రిమూవ్ హిమ్ ఫర్ ఎవర్. ఫర్ మీ టు రిమూవ్ యువర్ ఎనిమి ఫర్ ఎవర్, ఐ నీడ్ టు టేక్ యూ టు దట్ సిచ్యువేషన్. ఆ టఫ్ సిచ్యువేషన్. దేవుడు ఫరోని లేపేయడానికి ఏమన్నాడంటే, ఫరో దా 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 అని తీసుకొచ్చాడు. ఆ ఇరుకాలంలో తీసుకొచ్చిందంట రెడ్ సీని పాయలు చేశాడు. రెడ్ సీ కూడా వెళ్తా ఉన్నప్పుడు ఫరోకి అప్పుడైనా బుర్ర రావాలి కదా, అరే ఈ రెడ్ సీ ఎలాగా 2 పాయలైంది అని ఆలోచించాలా? హీ డజంట్ థింక్స్. బ్లైండ్గా ఆ రెడ్ సీలోకి వచ్చేస్తాడు. ఈలోగా వాళ్ళు దాటి అవతలకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రెడ్ సీ మూసేస్తాడు. ఫరో అండ్ 6,000 chariots were closed once for all. My friends, I want to tell you one thing. Have you come to a dead end? నీ దగ్గర ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ అయిపోయినా, ఆల్ ఆప్షన్స్ ఓవర్, ఇక అయిపోయింది. ఐ డోంట్ నో వేర్ టు గో, ప్రాబబ్లీ ఐ హ్యావ్ టు గో బ్యాక్ అలా అనుకున్నావా? అట్ దట్ సిచ్యువేషన్ గాడ్ కమ్స్ ఇన్. అట్ దట్ సిచ్యువేషన్ when God involves, he involves in such a way that you have to look up and say, Lord, there is no other way. ఇంకా వేరే మార్గం లేదు. Angels, God's messengers అనే ఒక బుక్ ఉంది. దాంట్లో Billy Graham writes how God comes into our lives in dead-end situations. దాంట్లో ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. It looks so beautiful. North Korea is a communist country, South Korea is a Christian country. ఒకసారి 4 North Korean police were chasing a South Korean pastor. ఆయన పరిగెట్టుకుంటూ ఒక కేవ్లోకి వెళ్ళి దాక్కుంటాడు. దాక్కుని ఏమంటాడు తెలుసా? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ కేవ్ అని అంటాడు. అయితే ఆ పైన తిరుగుతూ ఉంటారు. ప్రభా వాళ్ళు వచ్చేస్తున్నారు ప్రభా, ఐ డోంట్ నో హౌ టు ఎస్కేప్, కెన్ యూ డూ మీ ఎ ఫేవర్? ఏంటి తెలుసా? ఈ కేవ్ని మూసేవా? బికాస్ యు ఆర్ ఎ గ్రేట్ గాడ్. డానియల్, షడ్రక్, మెషక్, అబేద్నెగోకు తోడుగా ఉన్నారు కదా. కెన్ యూ క్లోజ్ దిస్ కేవ్? కెన్ యూ క్లోజ్ దిస్ కేవ్ అని అడిగాడు. అడుగుతూ ఉంటే పెద్ద స్పైడర్ కేవ్ పై నుంచి కింద పడుతుంది. ఆ స్పైడర్ని చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతాడు అవుట్ ఆఫ్ ఫియర్. ఆ స్పైడర్ ఏం చేస్తుంది సార్? ఆ కేవ్ యొక్క మౌత్ దగ్గర ఇట్ స్టార్ట్స్ బిల్డింగ్ ఏ వెబ్. వెబ్ అయిపోయిన తర్వాత ఏమంటారు తెలుసా? ప్రభా నేను అడిగింది గోడ కట్టమని, గూడు కట్టమని కాదు. గూడు కట్టమని. ఏం చేస్తుంది? వాట్ కెన్ ఎ వెబ్ డూ? ఎనీబడి కెన్ క్రాస్ ద వెబ్. ఈలోగా 4 వచ్చేస్తారు. అరే ఈ కేవ్లో ఉన్నాడేమో చూడరా అని అంటాడు. ఈజ్ ఏబుల్ టు హియర్ దట్. అయితే ముందుకు ఒకడు ఒంగుతూ ఉంటాడు. హీ కెన్ సీ ద షాడో ఆల్సో. హీ కెన్ సీ ద షాడో. ఒంగుతూ ఉంటే పక్కన ఏమంటాడు తెలుసా? రైట్, డోంట్ యు హావ్ బ్రెయిన్స్? నోబడీ ఈస్ దేర్ ఇన్ దట్ కేవ్ అంటాడు. వాడు అడుగుతాడు, ఎలా తెలుసు అంటూ, హౌ డు యు నో దట్ దేర్ ఇస్ నోబడీ ఇన్ ద కేవ్? యు నో వాట్ ఆన్సర్ హి గివ్? ఇఫ్ సంబడీ హస్ గాన్ ఇంటు ద కేవ్, హౌ కెన్ దేర్ బి ఎ వెబ్ అవుట్సైడ్? If somebody has gone into the cave, how can there be a web outside? ఆ 4 ఈ కేవ్ లో ఎవడు వెళ్ళిపోతాడు. Then he thanks God for the web God has created for him. When God wants to protect us, when God wants to redeem us, God uses gadgets that are simply childish. చిన్న పిల్లలు ఉపయోగించేటువంటి గ్యాడ్జెట్స్ ఉపయోగిస్తాడు దేవుడు. దేవుడు గొలియాతుని చంపడానికి డేవిడ్కి AK-47 ఎవల గులగడ ఇచ్చాడు. చిన్న గులగడ. మై ఫ్రెండ్స్, when you reach a dead end,
God provides a way that you can't even imagine. నా లైఫ్లో ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్లో దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేసిన విధానం చెప్తాను. 1993 ఫెబ్లో జరిగినటువంటి విషయం. ఓకే, మీ అండ్ మై వైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ వీఆర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ అమాంగ్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్. Every Wednesday, me and my wife, we used to go to Usmania University for the Bible study. We used to get out at Arts College by bus. My wife used to go to the women's hostel and I used to go to the B hostel. ఇద్దరు బైబిల్ స్టడీ నైట్ 9 o'clock వచ్చేవాళ్ళం. రోడ్ క్రాస్ చేసి బస్ ఎక్కి పద్మారావు నగర్ వెళ్ళేవాళ్ళం. బికాస్ వీ యూస్ టు స్టే ఇన్ పద్మారావు నగర్. దట్ వాజ్ అవర్ సిచ్యువేషన్. ఆ రోజు రోడ్ క్రాస్ చేస్తా ఉన్నాం. ఒక మోటార్ బైక్ స్పీడ్గా మన మీదకి వస్తుంది. రాత్రి కదా, వాడికి కనబడలేదేమో చెయ్యి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను నా బైక్ చాలా స్పీడ్గా వచ్చాడు. అంత దూరంలో ఉంది బైక్. ఐ థాట్ ఈస్ గోయింగ్ టు హిట్ మీ. పెద్ద సౌండ్ వచ్చింది. చూస్తే బైక్ కింద పడిపోయింది. ఆ బైక్ మీద ఇద్దరు ఉన్నారు. పరిగెట్టుకుంటే బైక్ని లేపారు. ఒక అతను కాలు ఇరిగిపోయింది, ఇంకొక అతను బాగా దెబ్బలు తగిలింది. బైక్ని లేపి ఆటో తెప్పించి బైక్ పక్కకు పెట్టి వాళ్ళిద్దరిని ఆటో ఎక్కించి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి పంపించాం. అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి రాత్రి పడుకోబోతుంటే దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. రైట్, బండి పడిపోయింది, ఇద్దరికి యాక్సిడెంట్ అయింది, ఆటో ఎక్కించి పంపించేశాడు. వాళ్ళే నీ బ్రదర్స్ అయితే అట్లా పంపిస్తావా అని దేవుడు అన్నాడు. నో ప్రాబ్లం. మరి ఎందుకు పంపించేసావని వెళ్ళి రేపు మార్నింగ్ వెళ్ళి. మార్నింగ్ 7:30 ఐ టుక్ ఫ్రూట్స్ అండ్ వెంట్ టు ద హాస్పిటల్. వాళ్ళిద్దరూ చెరొక బెడ్ మీద ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి, సార్ ఎందుకు వచ్చారన్నారు. ఐఎమ్ సారీ, రాత్రి నేను సడన్గా పంపించేశాను. పర్లేదు. ఏమైంది, ఎందుకు పడిపోయారు అట్లాగా అని అడిగాను. పర్లేదు సార్. ఏం పేరు మీరు, మీ పేరేంటి అన్నాను. పేరు చెప్పట్లేదు. మా పేరు ఎందుకు సార్ అన్నారు. ప్లీజ్ చెప్పండి అని అంటే వాళ్ళు ఏమంటారు, సార్ నేను కిరాయి రావుడు. సోఫా అన్నాను. సార్ మాకు 5,000 రూపీస్ ఇచ్చారు. ఎందుకు? మిమ్మల్ని హిట్ చేసి వెళ్ళిపోవాలి. దెన్ వాట్ హ్యాపెండ్? మా బైక్ మీద చాలా సీరియస్గా మిమ్మల్ని టార్గెట్ చేసుకొని వస్తా ఉన్నాం. అక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉన్నది. కోకోనట్. దాని మీద బండికి స్కిడ్ అయి కింద పడిపోయాం. దట్ వాస్ హ్యాపెండ్. God gave me absolute coolness at that time. I looked at them, smiled, and I said, దేవుడు మంచోడు, కొబ్బరి చెట్టును కూడా ఉపయోగించగలరు అన్నాను. వాట్ సార్, వాట్ అన్నాడు. మా దేవుడికి తెలుసు మీరు బండి వేసుకొని వస్తారు. కొబ్బరి చెట్టు పెట్టాడు దేవుడు. కొబ్బరి చెట్టు. God did not use a powder to protect me. God did not use an army to protect me. God used a broken coconut to protect me. My friends, in my life there are at least nine occasions where people wanted to kill me. 9 occasions. And in every situation, God brought me to the dead end and He protected me. 2003, I was in Kottagudem. Good Friday ki Saturday ki మధ్యలో ఉన్నటువంటి Saturday, Good Friday ki Easter ki మధ్యలో ఉన్న Saturday. Did Jesus rise again? And a topic మీద open debate with a Muslim. Okay? And a debate St. Mary's College లో జరుగుతా ఉంది. Evening 6:30 కి debate start అవుతుంది. 5 o'clock కి I received an SMS. ఏమన్నా సార్, స్టేజ్ కింద బాంబ్ పెట్టాగా అని. సీరియస్గా తీసుకోవాలా, సరదాగా తీసుకోవాలా? I don't know what to do. If I take serious, it will be a distraction. If I take it light, బాంబ్ పేరుతో అందరూ చచ్చిపోతారు. ఏం చేయాలో అర్థం కాక 5:20కి స్ట్రగుల్ అవుతుంటే ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి నిరీక్షణ వచ్చి ఏంటన్నాను, ఇది SMS అన్నాను. అయినా కదా సార్, స్వరజిత్ సింగ్ మనకు తెలుసు, తన సెక్రటరీ ప్రభాకర్ కొత్తగూడెం కాల్ చేస్తాం అని ఇమీడియట్ కాల్ చేశాడు ప్రభాకర్. సార్ ఇది సిచ్యువేషన్ అన్నాడు. హి సెడ్, కెన్ యూ సెండ్ ది SMS టు మీ అన్నాడు. పంపించాం. దాన్ని అనలైజ్ చేసి ఏమన్నాడు, సార్ దిస్ ఈజ్ సీరియస్, వి నీడ్ టు టేక్ ఇట్. ఎట్లా అన్నాడు, సార్ మీటింగ్ డిస్టర్బ్ అవ్వద్దు. ఓకే. At 6 o'clock, they sent a dog with 2 policemen in civil dress. Dog stage కింద నిజంగానే బాంబ్ చూసింది. 7:29కి బాంబ్ ట్రిగర్ చేయడానికి పెట్టారు. And he said, there is a bomb, it's going to trigger at 7:29. సార్ దాన్ని డిఫ్యూజ్ చేయండి అన్న. చేశారు. ఏం చేయమంటారు అడిగారు. ప్రభాకర్ గారిని రిక్వెస్ట్ చేశారు, సార్ ఆ స్టేజ్ కింద బాంబ్ అలాగే వచ్చారు సార్, ఐ వాంట్ టు స్పీక్ అన్నాను. స్టేజ్ కింద డిఫ్యూజ్ చేసిన బాంబ్ ఉంది. స్టేజ్ మీద నుండి మాట్లాడుతూ ఉన్నాను. అయిపోయింది టాక్. సెవెరల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ దట్ కేమ్ అప్. సార్, జీసస్
క్రైస్ట్ రిజరెక్ట్ అయ్యాడు అనడానికి వన్ లైవ్ ప్రూఫ్ ఇవ్వగలరా అని అడిగాడు ఒకరు. వన్ లైవ్ ప్రూఫ్. ఐ సెడ్ ఐ కెన్ గివ్. స్టేజ్ దిగి కిందకు వచ్చేస్తున్నాను. ఐ స్టిల్ రిమెంబర్ ఒక ముస్లిం ఇలా అంటాడు, ఏరా సమాధానం చెప్పడానికి ఏం లేదా కిందకి దిగుతున్నావు? ఇది ఆయన అంటున్నటువంటి మాట. సమాధానం చెప్పడానికి ఏం లేదరా కిందకి దిగుతున్నావు. వాడెంక చూసి నవ్వి కింద స్టేజ్ కిందకి వెళ్ళి బాంబు తీసి బయటికి తీసుకొచ్చామని తెలుసా. 7:29 ఇది ట్రిగర్ అవ్వాలి. ఈ బాంబు ట్రిగర్ అయితే మీలో ఎప్పుడు బతుకుండేవాడు కాదు. నా యేసయ్య బతుకున్నాడు కాబట్టి బాంబు పేలలేదురా అన్నాడు. నా యేసయ్య బతుకున్నాడు కాబట్టి బాంబు పేలలేదురా అని అన్నా. There are several occasions where you might have reached a dead end, my friends. If God is with you, the dead end is not for you, but for who? For your enemy. For your enemy. The delays in our life to bring maturity into your life. The dead ends in your life to remove the obstacles forever. Now let's come to the last scene. Chapter 15. Chapter 15 verse 1 to 21. They were worshipping the Lord. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎందుకని? ఆయన గొప్ప కార్యాలు చేశాడు. Now let's come to verse 22. Then Moses made Israel set out from the Red Sea and they went into the wilderness of Shur. They went 3 days in the wilderness and found no water. When they came to Mara, they could not drink the water of Mara because it was bitter. Therefore it was named Mara. And the people grumbled against Moses, saying, "What shall we drink?" And he cried to the Lord, and the Lord showed him a log, and he threw it into the water, and the water became sweet. Whatever it is. They walked for 3 days, they could not find water. And after 3 days they found water, and it was bitter. A bitter situation though, what around mother bitter. Ever around mother bitter, sir? Why did you bring us here? Enduku techavu ikkadiki? They started grumbling. Kondagattu modalu pettar. Aravadam modalu pettar. Aithe Moses beautiful answer icharu. 16th chapter 8th verse లో ఉంటుంది. అరే మీకు మన్నా ఎవరు ఇచ్చారా? దేవుడు. ఎర్ర సముద్రాన్ని ఎవరు పాయ చేశారా? దేవుడు. పండ్ల నుంచి నీళ్ళు ఎవరు ఇచ్చారా? దేవుడు. ఇప్పుడు నీళ్లు చేదుగా ఉన్నాయని ఎవరిరా మీరు తిట్టేది? నన్న ఎవరిని మీరు తిట్టేది? దేవుడు. మీ లైఫ్లో వచ్చినటువంటి టఫ్ సిచ్యువేషన్స్కి మరియు గ్రంబలింగ్ గొడుగుతున్నారా? గొడిగితే ఎవరి మీద గొడుగుతున్నారో తెలుసా? దేవుడు కదా. కొంతమంది బయటికి గొడుగుతారు, కొంతమంది బయటికి కూడా గొడవలు లోన కొనుక్కుంటూ ఉంటారు. ఇలాంటో ఎంత ఆత్మీయం వాళ్ళు ఇలాంటి పొజిషన్ వచ్చింది. పళ్ళు పట్టపట కొరుకుతారు. అన్నం తినమంటే తినరు, ప్రార్థన చేయమంటే చేయరు. కష్టాలు వస్తే చర్చకు రావడం మానేస్తారు, ఇబ్బందులు వస్తే ప్రార్థన చేయడం మానేస్తారు. కోపం ఎవరి మీద? దేవుడు కదా. అయితే ఆ విధంగా కొనగడం అనేది ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ తెలుసా? I want to go to only one cross reference. Can you go with me to 1 Corinthians chapter 10? 1 Corinthians chapter 10. 1 Corinthians chapter 10 లో పాల్ ఏం చేస్తాడు తెలుసా? ఇజ్రాయెల్స్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మనకి ఏ విధంగా మోడల్గా దేవుడు ఉపయోగించాడో చెప్తున్నాడు. Let's read verse 11. Now these things happened to them as an example, but they were written down for our instruction on whom? వాళ్ళకి జరిగింది మనకి ఉపమాన రీతిగా ఉండాలని ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. He's writing about 3 events. Let's look at 3 events. 8, 9, 10. 3 verses చూస్తానే. 8th verse. We must not indulge in sexual immorality as some of them did, and 23,000 fell in a single day. వాళ్ళలాగా వ్యభిచారం చేయదు. చేస్తే ఏమవుతావు? వాళ్ళు చచ్చినట్టు నువ్వు కూడా చస్తావు. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1. Well, let's look at example number 2. We must not put Christ to test as some of them did and were destroyed by serpents. దేవుడిని టెస్ట్ చేయాలి. నువ్వు దేవుడిని అయితే ఇచ్చేయి, నువ్వు దేవుడిని అయితే వచ్చేయి అని అంటావే, అట్లా చేయదు. చేస్తే వాళ్ళకిలాగా నువ్వు ఓడిపోతావు. 3వ చూద్దాం. verse 10. Nor grumble as some of them did and were destroyed by the destroyer. గొణిగితే నువ్వు ఓడిపోతావు. 3 పాపాలు చెప్పాడు ఇక్కడ. 3 sins. 1 సెక్షువల్ ఇమ్మొరాలిటీ, వ్యభిచారం. 2ది టెస్టింగ్, శోధించడం. 3వది గ్రంబ్లింగ్, గొడవలు. ఈ 3 పాపాలు ఒకటే. మనలో చాలా మంది గొణిగేవారు. గొణుకున్నవాడు ఒకవేళ గొణుగుతున్నట్లయితే ఎంత హారిబుల్ ఆలోచించు. నువ్వు కొనగడానికి కారణం ఏంటి తెలుసా? సింపుల్ రీజన్. 2 million people స్ట్రగుల్ అయ్యారు.
ఈ 2 మిలియన్ పీపుల్ స్ట్రగుల్ అవుతూ ఉంటే మోసెస్ దేవా ఏం చేయమంటావు అని అడిగితే దేవుడు ఒక చిన్న మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? మోసెస్, గో లిటిల్ ఫ్రెండ్, కెన్ యూ ఫైండ్ ఎ ట్రీ దేర్? ఎస్ లార్డ్. కట్ ద ట్రీ? ఎస్ లార్డ్. బ్రింగ్ ద బ్రాంచ్? ఎస్ లార్డ్. పుట్ దట్ branch into the water? Yes Lord. Now ask them to drink. They drank. Sweet. My friends, bitter water ఉంది, పక్కనే చెట్టు కూడా ఉంది. ఆ చెట్టు అప్పటికప్పుడు వచ్చిందా? లేదు, ముందు నుంచే ఉంది. ప్రాబ్లం పక్కనే సొల్యూషన్ ఉంది. కానీ ప్రాబ్లం పక్కనే సొల్యూషన్ ఉందని ఎవరికి తెలిసింది? ఒక్క మోసెస్కి తెలిసింది. ఎందుకో తెలుసా? Now let me give you a classic example. I have a mobile. Sunil has a mobile. I know Sunil's number. I check the Sunil's number and dial it. Now can you tell me, for Sunil's number to get the ring, what should happen? In the number dial chesa Sunil. Na దగ్గర exact number ఉంది. నా దగ్గర ఛార్జింగ్ ఉంది. ఆయన దగ్గర కూడా ఛార్జింగ్ ఉంది. సునీల్ అక్కడే ఉన్నాడు, నేను ఇక్కడే ఉన్నాను. నా దగ్గర నుంచి ఆయన దగ్గరికి రింగ్ వెళ్ళాలని ఏం జరగాలో చెప్పండి. వెరీ గుడ్. నెట్వర్క్ ఉండాలంటే సిగ్నల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుందా? చెప్పండి, వెళ్తుందా? చెప్పండి, వెళ్తుందా? వెళ్ళదు. ఇక్కడ నుంచి సిగ్నల్ ఎక్కడికి వెళ్తుంది? టవర్ దగ్గరికి వెళ్తుంది. టవర్ దగ్గర నుంచి అక్కడికి వస్తుంది. టవర్కి నాకు కనెక్షన్ లేకపోతే ప్రాబ్లంకి సొల్యూషన్కి కనెక్షన్ ఉండదు. My friends, do you have the connection with the tower? God is the tower. If you are able to connect to God, God is able to take you to the solution. Moses has the connection with the tower. So God gave the answer to Moses. Moses, there is the solution. నీ పక్కనే సొల్యూషన్ ఉన్నదేమో, కానీ సొల్యూషన్ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు తెలుసా? నీకు టవర్కి కనెక్షన్ లేదేమో. మై ఫ్రెండ్స్, ప్లీజ్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రీకనెక్ట్ టు గాడ్, యు ఆర్ ఏబుల్ టు గెట్ ద సొల్యూషన్ దట్ ఈస్ రైట్ బిసైడ్ యు. దట్ ఈస్ రైట్ బిసైడ్ యు. నీ పక్కనే ఉన్నటువంటి సొల్యూషన్ దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. గాడ్ కెన్ టేక్ యు దేర్. I want to give you this illustration. I would like to conclude, my friends. I got this illustration from this country. And this happened 6 months ago. And I heard it really happened. It happened in a place called Texas, in Austin. And the story goes like this. There is a family, and in that family there is a father, there is a mother, and 2 sons. The elder son is 6 years old, and the younger son is 5 years old. Okay? And the elder son has a problem. A problem ఏంటంటే, brain there is a hole. This family is very poor. They cannot pay for the operation, for the surgery. So that night they were having the family prayer. సిక్గా ఉన్నటువంటి సన్ బెడ్ మీద ఉన్నాడు, పెద్ద సన్ దగ్గర ఉన్నాడు. ఆ సన్తో కలిసి ఫ్యామిలీ అంతా ప్రార్థన చేస్తున్నప్పుడు డాడీ అన్నాడు, తమ్ముడు బతకడు. తమ్ముడు బతకాలంటే టిపికల్ ఇంగ్లీష్లో చెప్పాడు, there should be a miracle happening in his life. We need a miracle. ఈ 11-year-oldకి miracle అంటే ఏంటో అర్థం కాదు. పొద్దున్నే లేశాడు, తన దగ్గర ఉన్నటువంటి కిడ్నీ బ్యాంక్ని బ్రేక్ చేశాడు. $11.50 ఉన్నది దాంట్లో. $11.50 తీసుకొని మమ్మీతో అన్నాడు, మమ్మీ కింద అపార్ట్మెంట్లో డ్రగ్ స్టోర్ ఉంది, అక్కడికి వెళ్ళొస్తాను. బాయ్ అంటే, ప్లీజ్ మమ్మీ పర్మిట్ మీ వన్స్ అన్నట్టు ఓకే అని పంపించింది. డ్రగ్ స్టోర్కి వెళ్ళి $1.50 టేబుల్ మీద పెట్టి, I need a miracle అని అడిగాడు. What do you mean? I need a miracle. My brother has to live. I need a miracle. What is that, man? I need a miracle. If this money is not sufficient, tell me. I have $10 more. I can give you that. Give me a miracle. ఇలాగ డ్రగ్ స్టోర్కి వాడికి మధ్యన కాన్వర్సేషన్ జరుగుతుంటే వెనకాల ఒక పెద్ద ఆయన ఉన్నాడు. అతను ముందుకు వచ్చి వాట్ హ్యాపెండ్ అన్నాడు. సార్ చూడండి సార్, దిస్ ఫెలో ఇస్ ఆస్కింగ్ ఫర్ ఎ మిరకల్ ఐ డోంట్ హ్యావ్. అప్పుడు అతను అడుగుతాడు, వాట్ యు వాంట్? సార్ మై బ్రదర్ ఇస్ డైయింగ్, హీ నీడ్స్ ఎ మిరకల్. అప్పుడు అతను అంటాడు, కెన్ యూ టేక్ మీ టు యువర్ బ్రదర్? వై? ఐ హ్యావ్ ఎ మిరకల్ అని అన్నాడు అతను. ఓకే కమ్ అని అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత డోర్ కొట్టి, డాడీ ఐ బ్రాట్ ఎ మ్యాన్ హూ హస్ బ్రాట్ ఎ మిరకల్. అదే ఎందుకు వాళ్ళని ఏడిపిస్తామంటే, నో, హీ సేస్ హీ హస్ ఎ మిరకల్, హీ హస్ ఎ మిరకల్. సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ,
This fellow is so much passionate about his brother. That's why he's making that statement. He says, no problem. Can I see your younger son? He goes and he asks, what's the problem? He has a hole in the brain. Doctor says it needs a surgery. And I don't have money for the surgery. And that's why I know he's going to die. He looks at him and says, can I make the surgery on him? What? My name is Andrew Surgeon. And I am the only specialist surgeon in the whole of US to do this kind of operation. Can I do it? I will do it freely. Don't worry about the money. When Andrew Surgeon was making that statement, the small kid gets up and says, no! I'm going to give you $1.50. Don't do it freely. I will give you money. And that man looks at him and says, okay, I will do the surgery with $1.50. My friends, the problem is here. Solution is here. When the 11-year-old got connected to the tower took him to this solution. Do you have a problem which you are not able to handle? Get connected to the tower. 3 issues. Delays in our life, God's presence gives the confidence. Dead ends in our life, God's presence makes a path for us. Dryness in our lives, God's connection gives the solution. Is God with you, my friends? In your delays, in your dead ends, in your dry situations. If you're feeling delayed, if you're feeling that you have reached the dead end, if you're feeling so dry in your life, the only solution is this. God, I want you. God, I want you. నువ్వు నాకు కావాలి. నువ్వు నాతో ఉంటే, నువ్వు నాలో ఉంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా నేను ఎదుర్కోగలుగుతాను. Maybe you have come to this country with a lot of dreams. Probably your dreams are totally shattered. Probably you are living a lonely life. Probably you are feeling that all is gone. My friends, you are sitting here this night, here in this meeting because God has a promise for you. Delay is not denial. Dead end is not to complete your story. Dryness is not to take you away. I want to come close to you. Would you like to allow God to handle your situation? Maybe you grumbled. Maybe you wanted to handle the life on your own. Probably this night, ee ratri, దేవుడు అడుగుతున్నాడు, let me handle your life. నీ జీవితాన్ని నన్ను హ్యాండిల్ చేయండి. Would you like to say that? Shall we all bow down our heads, close our eyes? I know some of you are going through this tough situation in your life. Delays. Probably some of you have come to the dead end. Probably some of you are going through the dry patch in your life. Whether it is delay, dead end, or dry patch. The only solution is this. God has to step in. Would you allow that God to step into your life? Would you like to get reconnected to that God once again? Would you like to allow God to visit your heart? Would you like that God to step into your life and solve your problem? He won't barge in. ఆయన నీ జీవితంలోకి తోసుకుంటూ రాడు. హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టు చూడు. ఎవరైనా నా స్వరం తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. ఈరోజు ఆయనతో చెప్తావా, యేసయ్యా నా హృదయంలోకి రా, నా జీవితంలోకి రా, నా ప్రాబ్లంలోకి రా, నా ఇష్యూలోకి రా, నా ఛాలెంజ్లోకి రా. If God steps into you, you can face any storm in this world. ఎటువంటి తుఫాన్నైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు. The only thing you have to do is this.
You need to reconnect to God. That's revival. You need to allow God to handle your life. That's revival. You want that revival to take place in your life, my friends. Father God, thank you so much for this evening. I believe you spoke to each one of us. Delays, dead ends, dry situations, they are very common in our lives. I know that you want to minister to each and every individual who is sitting here. The only thing we can do is this. Whether it is delay or dead end or dry situation, we need to allow you to handle it. We need to get reconnected to you. We need to allow you to come into our lives. Master, please step into our lives. మా జీవితంలో ప్రవేశించండి ప్రభు. మాకున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు చాలిన దేవుడు ఉండే ప్రభు. మా జీవితపు తుఫానులో చుక్కాని నువ్వే ప్రభు. బ్రతుకు నావ పగిలినప్పుడు మమ్మల్ని నడిపించే దేవుడు నువ్వే ప్రభు. మిమ్మల్ని మా జీవితంలో అనుభవించిన ఈ రాత్రి మీరు మాకు దర్శించమని వచ్చిన ఈ మాటలు మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. దేవుని స్తుతులు. మీ శ్రేష్టమైన వాక్యం ద్వారా సూటిగా దేవుడు నీతో నాతో మాట్లాడారు. వాక్యానికి అనుగుణంగా దాని ప్రకారం జీవించటకు దేవుడు తన యొక్క కృపను మనందరి మీద కుమ్మరించినగాక. బ్రదర్ చాలా ప్రాక్టికల్గా తన యొక్క జీవిత అనుభవం నుంచి మాట్లాడిన విషయం మనం కూడా విన్నాం. వాక్యాన్ని మనం వినేవారు కాక వాక్య ప్రకారం మనం చేసేవారుగా మనం ఉన్నట్లు పరిశుద్ధ ఆత్మదేవుని అడుగుదాం. ఈరోజు పాటలు, వాక్యము, సాక్ష్యం